హాయ్ చిన్నారులు, రండి. బాగున్నారా అంతా? చక్కగా కూర్చోండి, మీకు కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు రోజు పక్క ఊరికి వెళ్ళి పౌరోహితం చేసుకొని ఒక అడవి దారి గుండా వస్తుంటాడు. రోజు అలాగే వస్తుంటే ఒకరోజు ఒక నీళ్ళ మడుగులో ఒక పులి కనపడుతుంది. పులి కనపడి ఈ బ్రాహ్మణ్ణి చూసి, బ్రాహ్మణుడా, నేను ఈ నీళ్ళ బురదలో ఇరుక్కపోయాను, నాకు లేవడానికి చేత అవ్వడం లేదు, నేను ముసలిదాన్ని, నన్ను కొంచెం పైకి లాగుతావా అని అడుగుతుంది. అడిగితే ఆ బ్రాహ్మణుడు చూసి పులిని చూసి భయపడి అమ్మో ఇది చంపేస్తుంది అనుకొని, నేను నిన్ను లాగలేను, నేను లేపడానికి నాకు చేత కాదు అని చెప్తే అప్పుడు ఆ పులి అంటుంది, ఏం పర్వాలేదు, కొంచెం నాకు చెయ్యి అందిస్తే నేను ఇవతలకు వచ్చేస్తాను, కొంచెం నాకు సహాయం చేయమని అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మడు, వద్దు నేను రాలేను, నేను ఊరికి వెళ్ళాలి, నాకు చేతనవదని చెప్తే అప్పుడు పులి ఆశ పెడుతుంది. నువ్వు చూస్తే బీద బ్రాహ్మణులాగా ఉన్నావు కదా, నీకేమో నేను సహాయం చేయాలనుకుంటున్నాను, నా దగ్గర ఒక బంగారు కడియం ఉంది, ఆ బంగారు కడియం నీకు ఇస్తాను, నన్ను బురదలోంచి లాగు పైకి లాగితే కడియం తీసుకొని వెళ్ళు నీ ఇంటికి, తీసుకెళ్ళు ఇంటికి, నీకు ఇంకా అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని చెప్పి ఆశ పెట్టేసరికి బ్రాహ్మడు నిజమే కదా అని ఆలోచన చేస్తాడు. అది చేతనవుతలేదు, ముసల్దాన్ అని చెప్పింది కదా, చంపకుండా వస్తులే అనుకొని ధైర్యం చేసుకొని ఆ పులి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెయ్యి పట్టి లాగుదామనుకునే టైంలోనే గబుక్కున ఆ పులి బ్రాహ్మణ్ణి పట్టుకొని పైన పడి అతన్ని చంపేసి తినేస్తుంది. అయితే ఆ పులికి కడియం ఎట్లా వచ్చిందంటే, రోజు ఇలాగే దారింబడి పోయే వాళ్ళను పిలవడము, చంపేయడము, తినడము. ఒక దగ్గర మధ్యలో బంగారు కడియం దొరికింది దానికి. ఆ బంగారు కడియం చేతిలో పట్టుకొని ఆశ చూపించడము, మిగతా వాళ్ళని కూడా తిని చంపేయడము దానికి అలవాటైపోయింది. అదేమిటిదంటే నమ్మించి మోసం చేయడం. అది దీని నీతి కథలో.